ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చోట్ల కూడా ఎన్ఐఏ సోదాలు చేసింది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఏకకాలంలో ఆకస్మిక సోదాలు ప్రారంభించాయి. నగరంలోని వించిపేట, గాంధీ బొమ్మ సెంటర్, పంజా సెంటర్, చిట్టినగర్, భవానీపురం వంటి పాత బస్తీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న విజయవాడలోని మహమ్మద్ డానిష్, సుహైల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా, షరీఫ్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పలు మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ ఉగ్ర నెట్వర్క్కి సంబంధించిన కీలకమైన డిజిటల్ డేటాను సేకరించారు. నిందితుల కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. కర్ణాటకలోని బళ్ళారిపట్నం కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలాంకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ మీద అతడి ఇంట్లో కూడా బుధవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. డీఎస్పీ రాజన్ నేతృత్వంలో అబ్దుల్ సలాం ఇంట్లో అతడి భార్య, పిల్లలు, ఇరుగు పొరుగు వారితో లోతుగా విచారణ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాటలు, మాటల వీడియో, ఆడియో రికార్డులతో పాటు కొన్ని కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు అబ్దుల్ సలాం ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపున ఆన్లైన్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయడం, హింసాత్మక పద్ధతుల ద్వారా భారత ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా కుట్రలు జరుపుతున్నాయన్నటువంటి కేసుల్లోనే ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఉన్నాయి. వాటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీలోని 20 ప్రాంతాల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. వాళ్ళు డిజిటల్ పరికరాలని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించబోతున్నారు. ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటికే ఓ బాలుడు సహా 12 మందిని అరెస్ట్ చేసింది. వీళ్ళంతా ఇస్లామిక్ స్టేట్, అల్ఖైదా మద్దతుదారులని, భారత్లో ఉగ్రవాద భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. వాస్తవానికి వ్యవహారం విజయవాడలోనే బయటకు వచ్చింది. విజయవాడలో ఉండే రహమతుల్లా షరీఫ్ విదేశాల్లోని వ్యక్తులతో క్రిప్టో విధానాలు లావాదేవీలు చేస్తుండటంతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని మార్చిలో అదుపులోకి తీసుకుని విచారిస్తే ఉగ్ర నెట్వర్క్ బయటపడింది. అప్పుడే డానిష్, మిర్జా, సోహైల్ అనే 2 యువకులను అరెస్ట్ చేశారు. తర్వాత ఈ కేసు మీద ఎన్ఐఏ దర్యాప్తు చేపడింది. ఈ నెట్వర్క్లో ఉన్న వాళ్ళంతా క్యాబ్ డ్రైవర్లుగా హోటళ్లలో పనిచేస్తూ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఎన్ఐఏ తేల్చింది.